వెల్కమ్ టు డైలీ ఫోకస్. నేను మీ ప్రియ రమేష్. డీటెయిల్స్ చూస్తే తెలంగాణ అస్తిత్వం కాంగ్రెస్ కుట్రల పద్మ వ్యూహంలో ప్రమాదంలో పడింది. తెలంగాణ గలం దళంగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ సర్కార్ ఫిరాయింపుల తుపాకీని ఎక్కుపెట్టింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీతులు చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రజాస్వామ్యానికి గోతులు తవ్వుతున్నాడు. ఇతర రాష్ట్రాల్లో తమ పార్టీ నేతలు పార్టీలు మారితే న్యాయ పోరాటాలంటూ గొంతు చించుకున్న రాహుల్ గాంధీ తెలంగాణలో ఫిరాయింపులపై మౌనం వహిస్తున్నారు. దేశంలో ఫిరాయింపు చట్టాన్ని తెచ్చి ఆ చట్టానికి తూట్లు పొడిచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. చేతిలో రాజ్యాంగం, చేసేది కుతంత్రం, చెప్పేది శ్రీరంగ నీతులు, చేసేవి దుర్మార్గపు పనులు. ఇది దేశ రాజకీయాల్లో పేరుమోసిన కాంగ్రెస్ పార్టీ వ్యవహారం. ఒకవైపు పార్టీ ఫిరాయింపులను యథేచ్ఛగా ప్రోత్సహించడం, మరోవైపు రాజ్యాంగాన్ని చేతిలో పెట్టుకుని చట్టసభల్లో డ్రామాలు చేయడం కాంగ్రెస్ నేతలకే చెల్లింది. ఒకవైపు గోవా, కర్ణాటకలో తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేస్తుందని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. కానీ తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను తమ పార్టీలోకి చేర్చుకోవడంపై స్పందించారు. మణిపూర్లో ఎమ్మెల్యే పార్టీ ఫిరాయిస్తే సుప్రీంకోర్టు అనర్హత వేటు వేసింది. ఇదే తరహాలో ఎవరైనా ఎమ్మెల్యే, ఎంపీ పార్టీ ఫిరాయిస్తే డిస్క్వాలిఫై అయ్యేలా చట్టం తీసుకురావాలని రాహుల్ గాంధీ చెబుతున్నారు. పార్లమెంటులో రాజ్యాంగాన్ని చూపిస్తూ లెక్చర్లు దంచుతారు. పార్టీ ఫిరాయింపులపై అవసరమైతే రాష్ట్రపతిని కలుస్తాం, లోక్సభ స్పీకర్ను కలుస్తామని ప్రగల్భాలు పలుకుతారు. రాజ్యాంగ రక్షకుడిగా ఆస్కార్ లెవెల్లో నటిస్తున్న రాహుల్ గాంధీ తెలంగాణలో తమ సొంత పార్టీ చేస్తున్న ఫిరాయింపుల దురాగతాలపై నోరు మెదపడం లేదు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల అంశంలో కాంగ్రెస్ ద్వంద్వనీతిపై యావత్ దేశం సిగ్గుపడుతోంది. అసలు దేశ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులకు శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మరింత కఠినతరం చేస్తామన్న కాంగ్రెస్ ఇప్పుడు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నది. ఆయారాం గయారాం సంస్కృతిని తెలంగాణలో పెంచి పోషిస్తున్నది. ముఖ్యంగా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ లక్ష్యంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నది. రాజకీయ విలువలకు తిలోదకాలిస్తున్నది. పరిపాలనను గాలికొదిలేసి ఫిరాయింపులపైనే దృష్టి పెట్టింది. ఏకంగా చేరికల కోసం ప్రత్యేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేసి మరీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను చేర్చుకుంటున్నది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ టికెట్పై ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ను పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున బరిలోకి దింపారు. ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ అపహాస్యం చేస్తుందనడానికి ఇదే నిదర్శనం. ఇక పార్లమెంటు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఫిరాయింపుల రాజకీయం శృతిమించింది. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి కండువాలు కప్పుతున్నారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని ప్రజలకు దొంగ హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 6 గ్యారంటీల ముచ్చటే లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి 6 ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలను తమ పార్టీలోకి చేర్చుకున్నది. తెలంగాణ సాధనే లక్ష్యంగా పుట్టిన పార్టీ బీఆర్ఎస్. తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి రక్షణ కవచం బీఆర్ఎస్. అందుకే తెలంగాణ గలాన్ని, దళాన్ని నాశనం చేయాలనే కుట్రలకు కాంగ్రెస్ తెగిస్తున్నది. ఇది ఈనాటిది కాదు. మలిదశ ఉద్యమం ఆరంభ దశలోనే టీఆర్ఎస్ పార్టీ ఇటువంటి కుట్రల్ని ఎదుర్కొని తట్టుకొని నిలిచింది. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ ఆపరేషన్ ఆకర్షకు తెరతీసి తెలంగాణ ఉద్యమాన్ని లేకుండా చేయాలని చూశారు. ఇందుకోసం అప్పటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేరేందుకు ఆపరేషన్ ఆకర్షకు తెరతీశారు. ఇక రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనూ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో టీడీపీ పార్టీలో ఉండి బీఆర్ఎస్ ఎమ్మెల్సీని కొనుగోలు చేసేందుకు కుట్రలకు తెరతీసి అడ్డంగా బుక్కయ్యాడు. చంద్రబాబు డైరెక్షన్ లో అప్పటి అధికార బీఆర్ఎస్ ను అస్థిరపరిచే కుతంత్రంతో ఓటుకు నోటు పన్నాగానికి పూనుకున్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి అబాసు పాలైన రేవంత్ రెడ్డి ఇప్పుడు మళ్లీ సీఎం హోదాలో బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ ఫిరాయింపులపై నీతులు చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అధికార మదంతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాడు. పార్టీ మారే నేతలను రాళ్లతో కొట్టాలని గతంలో అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు మాత్రం బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. దేశంలో ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఫిరాయింపులకు పాల్పడితే రాహుల్ గాంధీ శోకాలు పెడుతున్నారు. ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ ఫిర్యాదులు చేస్తున్నారు. కానీ తెలంగాణలో మాత్రం మరో నీతిని పాటిస్తున్నారు. మరి అక్కడా ఇక్కడా ఒకే ప్రజాస్వామ్యం, ఒకే విలువలు ఉంటాయి కదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఫిరాయింపులకు పాల్పడిన ప్రజాప్రతినిధులపై ఆటోమేటిక్ గా అనర్హత వేటు వేసేలా 10వ షెడ్యూల్లో సవరణలు చేస్తామని కాంగ్రెస్ న్యాయపత్రలో హామీ ఇచ్చింది.
కానీ తెలంగాణలో మాత్రం యథేచ్ఛగా ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన 420 వాగ్దానాలను అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ గత 8 నెలల్లో బీఆర్ఎస్ కు చెందిన 6 ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకున్నదని విమర్శించారు. దేశంలో ఫిరాయింపుల సంప్రదాయాన్ని ప్రారంభించిన నీచమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ తర్వాత మళ్ళీ 1985లో ఎప్పుడైతే తాను బాధితురాలైందో, ఈ ఫిరాయింపుల వల్ల తాను బాధపడే పరిస్థితి వచ్చిందో, ఆనాడు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి నేతృత్వంలో ఫిరాయింపు నిరోధక చట్టాన్ని 1985లో పార్లమెంట్లో తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ. తదనంతరం కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోవడం, అక్కడి నుంచి ఇంకా జరిగిన పరంపర ఒక్కసారి చూస్తే ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీ, ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఫిరాయింపు నిరోధక చట్టం తెచ్చిందో, ఏ కాంగ్రెస్ పార్టీ అయితే తనకు జరిగినప్పుడు అన్యాయం గోవాలో, మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు హిమాచల్ ప్రదేశ్లో, మణిపూర్లో, హర్యానాలో, హిమాచల్ ప్రదేశ్లో అక్కడ జరిగినప్పుడు గొంతు దించుకొని భారతీయ జనతా పార్టీని తిడుతుందో, అదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణలో ఈ పర్వానికి తెరలేపింది. మీరు చూసినట్టయితే తెలంగాణలో ఒక రంగుల కళ లాంటి సినిమాని తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చూపెట్టింది. 6 గ్యారంటీలు అన్నారు, 100 రోజుల్లో అయిపోతుందన్నారు. మొత్తం 100 రోజుల్లో ప్రతి మహిళకి 1,67,00,000 మంది మహిళలకి నెలకు 2,500 ఇస్తామన్నారు. ప్రతి వృద్ధుడికి వృద్ధురాలికి నెలకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు. 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపల భర్తీ చేస్తామన్నారు, ప్రభుత్వ ఉద్యోగాలు. అదే మాదిరిగా రైతులకు రుణమాఫీ, కేసీఆర్ గారు రైతు బంధు 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తామని, ఇంకా చాలా చాలా ఇట్లా 420 అడ్డగోలు హామీలు ఇచ్చి, నోటికొచ్చిన వాగ్దానాలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం మనందరికీ తెలుసు. కానీ ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సరిగ్గా 7 నెలలు నుండి 8వ నెలలో అడుగుపెట్టింది. మరి 6 గ్యారంటీలు పోయినాయి, వాటికి మంగళం పాడారు. కానీ మా 6 ఎమ్మెల్యేలని 6 ఎమ్మెల్సీలు మాత్రం ఈ పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టానికి తూట్లు పొడుస్తూ ఇవాళ వాళ్ళ పార్టీలో చేర్చుకున్నారు. రుణమాఫీ ఎక్కడో పోయింది, రైతు భరోసాకి అతి లేదు గతి లేదు. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దివాలాకోరు రాజకీయం ఏదైతే ఉందో పార్టీ ఫిరాయింపుల విషయంలో, దాన్ని జాతీయ స్థాయిలో ఎండగట్టడానికే ఢిల్లీకి వచ్చాం. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీపై ఫిరాయింపుల తుపాకీని ఎక్కుపెట్టింది కాంగ్రెస్. అయితే ఈ రాజకీయ కుట్రలో రేవంత్ రెడ్డి కేవలం పాత్రధారి మాత్రమేనని, అసలు సూత్రధారి రాహుల్ గాంధీనని కేటీఆర్ ఆరోపించారు. ఏఐసీసీ నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాతే తెలంగాణలో రేవంత్ రెడ్డి స్వయంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇండ్లకు వెళ్లి మరీ కండువాలు కప్పుతున్నారని మండిపడ్డారు. ఇతర రాష్ట్రాల్లో తమ పార్టీ ఎమ్మెల్యేలు ఫిరాయింపులకు పాల్పడితే న్యాయ పోరాటాలు చేసిన రాహుల్ గాంధీ తెలంగాణ విషయంలో ఎందుకు ద్వంద్వ నీతిని అవలంబిస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. వాళ్ళ ఎంత నిస్సిగ్గుగా, ఎంత నిర్లజ్జగా కాంగ్రెస్ ముందుకు పోతుందంటే, ఇక స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం గెట్స్ ఏఐసిసి నాడ్ టు ఇండక్ట్ మోర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ అంటే, ఇక్కడికి వచ్చి వాళ్ళ అధిష్టానం అనుమతి తీసుకొని మరిన్ని ఫిరాయింపుల్ని ప్రోత్సహించడానికి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు. అందుకే ఢిల్లీ ఎందుకు వచ్చాము అంటే, పాత్రధారి హైదరాబాద్లో ఉన్నారు కానీ సూత్రధారులు ఇక్కడ ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు. అందుకే ఢిల్లీకి వచ్చినాం. ఇది విచిత్రం ఏమంటే, ఇదే కాంగ్రెస్ పార్టీ ఒకసారి కాదు, హిమాచల్ ప్రదేశ్లో వాళ్ళ 6 ఎమ్మెల్యేలు పార్టీ మారి బీజేపీకి రాజ్యసభ ఎన్నికల్లో ఓటేస్తే వారి మీద వేటేయండి అని సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఇదే కాంగ్రెస్ పార్టీ. వారిని అనర్హులుగా ప్రకటించండి అని లొల్లిపెడుతున్నది ఇదే కాంగ్రెస్ పార్టీ. సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఒక ఎమ్మెల్యే గారు మణిపూర్లో ఆనాడు శ్యామ్ నాయక్ అనే ఎమ్మెల్యే, శ్యామ్ కుమార్ అనే ఎమ్మెల్యే బీజేపీలో చేరి మంత్రి పదవి తీసుకుంటే ఆయన అనర్హుడుగా ప్రకటించేదాకా సుప్రీంకోర్టులో కూడా పిటిషన్లు వేసి కొట్లాడి ఫైనల్గా సుప్రీంకోర్టు నుంచి కూడా తీర్పును తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. అది ఏం తీర్పు తెచ్చారు? 3 నెలలు చాలు స్పీకర్ గారికి, 3 నెలలు మాత్రమే కాల పరిమితి డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ మీద నిర్ణయించడానికి అనేది కాంగ్రెస్ పార్టీ పిటిషన్ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. హర్యానాలో ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే కిరణ్ చౌదరి గారు బీజేపీలోకి పోతే
అక్కడ స్పీకర్కు పిటిషన్ ఇచ్చారు, న్యాయ పోరాటం చేస్తున్నారు, వారిని అనర్హులుగా ప్రకటించాలి. మహారాష్ట్రలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద బీజేపీ పడితే, అక్కడ ఏక్నాథ్ షిండే గారి శివసేన పడితే, అక్కడ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బాలాసాహెబ్ తొరాట్ గారు అంటారు, సామధాన భేద దండోపాయాలు ప్రయోగించి ఈ రాష్ట్ర ప్రభుత్వం మా ఎమ్మెల్యేలను గుంజుకుంటుందని చెప్తారు. ఇక రాహుల్ గాంధీ గారు అయితే మరింత విడ్డూరం. ఆయన గోవాలో తమ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో శపథాలు చేయించారు. మీరు గెలిస్తే ఎమ్మెల్యేలు అవుతే మేము రేపు పార్టీ మారము అని శపథాలు కూడా చేయించినారు. ఇక రాజ్యాంగ రక్షకుడిని తానే అన్న లెవెల్లో రాహుల్ గాంధీ ఆస్కార్ లెవెల్లో నటిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రాజ్యాంగాన్ని చేతబూని చట్టసభలో ప్రమాణ స్వీకారాలు చేసిన రాహుల్ గాంధీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ న్యాయపత్ర పేరుతో ఆవిష్కరించిన పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోలో ఫిరాయింపుల చట్టాన్ని కఠినతరం చేస్తామని చెప్పిన సంగతిని ఆయన గుర్తు చేశారు. మరి ఫిరాయింపులపై రాహుల్ గాంధీ చెప్పిన నీతి సూక్తులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు పాటించడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ గారు ఆయన పార్టీ ఇది హైదరాబాద్ వేదికగా, తుక్కుగూడ వేదికగా జాతీయ మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ యొక్క జాతీయ మేనిఫెస్టో న్యాయపత్ర అనే పేరిట తెలంగాణలో ఆవిష్కరించారు. అందులో ఏం చెప్పినారు? వి ప్రామిస్ టు అమెండ్ ద 10th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ మేక్ డిఫెక్షన్ అండ్ ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్షిప్ ఇన్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్. అంటే వారి ఉద్దేశం ఏమంటే, ఎవరైనా ఒక ఎమ్మెల్యే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోతే, ఎవరైనా ఒక ఎంపీ ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో పోతే ఆటోమేటిక్గా సంఖ్యతో నిమిత్తం లేకుండా ఆయనను అనర్హుడిగా ప్రకటించి ఆయన పదవి ఊడిపోవాలి. ఇది మేము దానికి కట్టుబడి ఉన్నాం, రాజ్యాంగ సవరణ చేస్తామని జాతీయ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీ గారికి నిజంగా కూడా ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. ఎందుకంటే ఏ తుక్కుగూడలో అయితే ఈ తుక్కు మాట చెప్పారో అదే వేదిక మీద దానం నాగేందర్ ఉంటాడు, కాంగ్రెస్ కండువా కప్పుకొని బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి. అదే వేదిక మీద తెల్లం వెంకట్రావు గారు ఉంటారు, అదే వేదిక మీద కడియం శ్రీహరి గారిని కూడా కూర్చోబెట్టుకొని ఒకవైపేమో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ మరొక వైపు రాజ్యాంగం పట్టుకొని డ్రామా చేస్తున్నందుకు ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారికి ఆస్కార్ అవార్డు కూడా ఇవ్వాలి. మీరు చూడండి, ఒకవైపు ఈ డ్రామా, రాజ్యాంగం పట్టుకొని ఆయన ఏదో రాజ్యాంగ సంరక్షకుడు, నేనే కాపాడుతున్నా ఈ దేశంలో రాజ్యాంగం, మోడీ గారు ఏదో నాశనం చేస్తున్నట్టు పార్లమెంట్లో బిల్డప్. 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏఐసిసి ఆఫీస్కి వచ్చి పోచారం శ్రీనివాసరెడ్డి గారిని మరి ఈరోజు చేర్చుకున్నారు. ఆయారాం గయారాం పోయింది, ఇప్పుడు పోచారం కాడి దాకా వచ్చింది. ఇది ఈరోజు రాహుల్ గాంధీ నిజరూపం. రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకోవడమే కాదు, రాజ్యాంగం అప్పుడప్పుడు చదవాలి. ఇక తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను నిస్సిగ్గుగా ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ తీరును జాతీయ వేదికలపై ఎండగడతామని కేటీఆర్ చెప్పారు. దానం నాగేందర్తో పాటు పార్టీ మారిన అందరిపై అనర్హత వేటు వేసేదాకా న్యాయ పోరాటం ఆపేదే లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళతామన్నారు. అక్కడ న్యాయం జరగకపోతే లోక్సభ స్పీకర్ను, రాష్ట్రపతిని కలిసి కాంగ్రెస్ వైఖరిపై ఫిర్యాదు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ ద్వంద్వ నీతిని ప్రజలకు వివరించేందుకే ఢిల్లీకి వచ్చామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఒక్కొక్కరింటికి ముఖ్యమంత్రి స్వయంగా పోయి, పోచారం ఇంటికి, ఇంకా కేశవరావు గారి ఇంటికి పోయి, ఎమ్మెల్యేల ఇళ్లలో పోయి బతిమలాడి భయపెట్టి వారికి ఏమేమో ఇచ్చి, మరి సిద్ధరామయ్య చెప్పినట్టు 50 ఇస్తున్నారా, ఎక్కువ ఇస్తున్నారా మాకు తెలియదు, మేము ఆరోపిస్తలేము, సిద్ధరామయ్య గారు చెప్పిన దాన్ని కోట్ చేస్తున్నాను నేను. ఆ రకంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహారం చేస్తూ ఉంది, చట్టానికి విరుద్ధంగా వ్యవహారం చేస్తూ ఉంది. అందుకే తెలంగాణలోనేమో న్యాయపత్రం అంటారు, చేసేది మాత్రం అన్యాయం. అందుకే మేము ఢిల్లీకి ఎందుకు వచ్చినామంటే, కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరిని జాతీయ స్థాయిలో దేశ ప్రజలకు తెలియజెప్పాలి. ఏ ఒక్క ఆప్షన్ కూడా వదిలిపెట్టకుండా జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీ రెండూ ఒకటే, ఎవరికి అనుకూలంగా ఉన్నప్పుడు వాళ్ళు ఆ రకంగా ప్రవర్తిస్తున్నారు అనే మాట చెప్పడానికి వచ్చినాం. దాంతోపాటు ఇది కేవలం మొదటి అడుగు మాత్రమే. దీని తర్వాత తప్పకుండా ఒకవేళ హైకోర్టులో న్యాయం లభిస్తుందని నమ్ముతున్నాం. తప్పకుండా న్యాయం గెలుస్తుంది. దానం నాగేందర్ గారితో పాటు పార్టీ మారిన 6 ఎమ్మెల్యేలను కూడా వెంటనే డిస్క్వాలిఫై చేస్తారని నమ్ముతున్నాం. ఎందుకంటే మా పార్టీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచారు, మళ్ళీ ఆయనే రాజీనామా చేయకుండా సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద బీఫామ్ మీద పోటీ చేశారు. అంతకంటే ఓపెన్ అండ్ షట్ కేసు అయితే ఏమి ఉండదు. ఇందులో ఇంకేదో చదవడానికి కానీ అర్థం చేసుకోవడానికి కానీ ఇంకేం లేదు. కాబట్టి మేము ఆలోచిస్తున్నది న్యాయం లభిస్తుంది హైకోర్టులో అని. ఒకవేళ లభించకపోతే సుప్రీంకోర్టుకు వస్తాం. సుప్రీంకోర్టులో కూడా తొందరలోనే పిటిషన్ కూడా వేయడానికి కూడా అన్ని సిద్ధం చేసుకుంటున్నాం. చాలామంది రాజ్యాంగ న్యాయ నిపుణుల్ని కూడా సంప్రదించినాం. అదే మాదిరిగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కూడా అవసరమైతే కలుస్తాం. మా పార్టీ
లీడర్లందరూ కూడా వస్తాం, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారిని కలుస్తాం, ఎలక్షన్ కమిషన్ పెద్దల్ని కలుస్తాం, అదేవిధంగా అవసరమైతే లోక్సభ స్పీకర్ని, రాజ్యసభ చైర్మన్ని కూడా కలుస్తాం. ఏ రకమైన వ్యవహారం తెలంగాణలో నడుస్తుందో, కాంగ్రెస్ నిర్వాహకం ఏందో జాతీయ స్థాయిలో ఎండగడతాం. ఇక తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసేందుకు వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన చరిత్ర ఎవరూ మర్చిపోరని కేటీఆర్ స్పష్టం చేశారు. విలీనానికి ఫిరాయింపులకు ఉన్న తేడా తెలియకుండా కొందరు మాట్లాడుతున్నారని ఆయన వివరించారు. గతంలో చట్టబద్ధంగానే బీఆర్ఎస్ పార్టీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను విలీనం ద్వారా చేర్చుకున్నదని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాత్రం నిస్సిగ్గుగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నదని కేటీఆర్ మండిపడ్డారు. అసలు ఈ తెలంగాణలో ఈ ఫిరాయింపుల పర్వానికి శ్రీకారం చుట్టింది ఎవరండి? 2004లో రాజశేఖర రెడ్డి గారు కాదా? 2004లో టీఆర్ఎస్కి 26 మంది ఎమ్మెల్యేలు పొత్తులో గెలిస్తే 10 మంది ఎమ్మెల్యేలను తీసుకొని పోయింది ఎవరు? మొదలు పెట్టింది కాంగ్రెస్. ఆ రోజు తీసుకున్నది వాళ్ళు 10 మందిని. నేనేమంటున్నా అంటే చరిత్ర అంటూ తవ్వుకుంటూ పోతే కాంగ్రెస్ చేసిన ఘాతకాలు ఎవరు చేయలేదు. ఇప్పుడు నేను అనేదల్లా ఒక్కటే, ఇది రాజ్యాంగబద్ధం కాదు, చట్టబద్ధం కాదు, కాబట్టి వాళ్ళని అనర్హులుగా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. తీసుకోకపోతే ఇతర వేదికలు తప్పకుండా ఎక్స్ప్లోర్ చేస్తాం, న్యాయం దొరికే వరకు పోరాడతాం. చాలామంది మిత్రులు మాట్లాడుతున్నారు ఏమని, గతంలో టీఆర్ఎస్ చేర్చుకుంది కదా కాంగ్రెస్ వాళ్ళని, టీడీపీ వాళ్ళని అని మాట్లాడుతున్నారు. ఎస్, కాంగ్రెస్ పార్టీలో 18 మంది సభ్యులు ఉన్నప్పుడు 12 మంది రాజ్యాంగబద్ధంగా 3/2 అనేది విలీనం. విలీనానికి ఫిరాయింపుకు తేడా ఏంటంటే 3/2 ఒక శాసనసభ పక్షం కానీ పార్లమెంటరీ పక్షం కానీ ఒకవేళ ఇంకో పార్టీలో చేరాలనుకుంటే రాజ్యాంగం ప్రకారమే ఆ వెసులుబాటు ఉంది. అది కాంగ్రెస్ విషయంలో 18లో 12 మంది చేరారు, టీడీపీ విషయంలో 15 మందిలో 10 మంది చేరారు, బీఎస్పీ ఇద్దరు ఉండేది వాళ్ళిద్దరూ చేరారు, పోయిన టర్మ్లో టీడీపీకి ఇద్దరు ఉంటే ఇద్దరు కూడా చేరారు. కాబట్టి విలీనానికి ఫిరాయింపులకి ముందుగా మనం వ్యత్యాసం తెలుసుకోవాలి. ఒకటి. రెండవది, మాకు 38 మంది శాసనసభ్యులు ఉంటే ఇప్పుడు అందులో 6-7 ఈరోజు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఒకటేసారి 26 మంది పోతే అది విలీనం. కానీ ఒక్కొక్కరుగా పోయి అక్కడ అవతల టికెట్ల మీద పోటీ చేస్తే అది ఫిరాయింపు కిందకే వస్తుంది. ఈ విషయంలో చట్టం చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఈ 6-7 ఎవరైతే ఉన్నారో ఆ ఎన్నికలు తప్పవు, ఉప ఎన్నికలు తప్పవు. వీళ్ళ పదవి ఊడగొట్టడము ఖాయం. తప్పకుండా ప్రజాక్షేత్రంలో వీళ్ళు పరాభవం కూడా ఎదుర్కోక తప్పదు. ఇది వాటి డైలీ ఫోకస్.